బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, వేదిక పైన ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి మన చంద్రబాబు నాయుడు గారు వరకు 44 సంవత్సరాలు కష్టాల్లో సుఖాల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ మన మత్స్యకార కమ్యూనిటీ అని గర్వంగా ఈరోజు నేను చెప్పదలిచాను. ఒకసారి 42 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మత్స్యకార గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. చాలామందికి తెలియదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ రోజు ఉన్నవాళ్ళు చాలామంది లేకుండా ఉన్నారు. కానీ ఈరోజు గంటాపదంగా చెప్పగలం, శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో స్కూల్ వచ్చినా, పాఠశాల వచ్చినా, కరెంట్ వచ్చినా, డ్రైన్ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి కమ్యూనిటీని అన్ని విధాలా మనం ఆదుకోవాలి. అటువంటి కమ్యూనిటీని ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా బతికే విధంగా సహకరించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎన్టీఆర్ గారు గృహ నిర్మాణం కట్టారంటే మొట్టమొదటిసారి మత్స్యకార గ్రామాల్లోనే మనకి కట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 మాసాలు అయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి, ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి భృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు భృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్క భృతే కాదు, ఈరోజు మీరు వేట చేసుకోవడానికి పడవలు కానీ, వల్ల కానీ, పట్టుకున్న చేపలు ఇతర ప్రాంతాల్లో అమ్మడానికి బొలోరో వెహికల్స్ కానీ, మోపిడ్స్ కానీ అన్నీ మనం ఇచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు, నేను 10,000 ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 తప్ప మత్స్యకారులకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఒక్కరికి అందించలేదు. ఒక వల ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఒక వెహికల్ ఇవ్వలేదు. కనీసం మత్స్యకారులు వారి ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు స్పష్టంగా హామీ ఇచ్చాయి, మమ్మల్ని గెలిపించండి, మీకు ఇస్తున్నటువంటి 10,000 20,000 చేస్తామని చెప్పాము. కానీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలామంది మత్స్యకారు పెద్దలు మన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. సార్, మాకు ఆర్థిక పరిస్థితి తెలుసు,
రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత 20,000 ఇద్దరు కానీ